మనాలికి తాజాగా పర్యాటకుల తాకిడి పెరిగింది. మనాలి వాతావరణం తమకు బాగా నచ్చిందంటున్నారు పర్యాటకులు. అంతేకాదు మనాలిలోని ఇగ్లూలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బయట ఎముకలు కొరికే చలుంటే ఇగ్లూ లోపల మాత్రం వెచ్చగా ఉంటుంది. అదే ఇగ్లూ ప్రత్యేకత. మనాలి మన దేశంలో అనేక ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. జీవితంలో ఒక్కసారైనా మనాలి అందాలు ఆస్వాదించాలని చాలామంది అనుకుంటారు. కాగా శీతాకాల నేపథ్యంలో ఇక్కడి అందాలు చూసేందుకు సందర్శకులు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇలా దేశవ్యాప్తంగా తరలివచ్చే పర్యాటకులను మనాలి అందాలు అలరిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మనాలిలో తాజాగా పర్యాటకుల తాకిడి పెరిగింది. మనాలి ఒక మంచు దుప్పటి కప్పుకున్న ప్రాంతం. ఇక్కడి కొండలు, చెట్ల మధ్య సేద తీరితే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. అలాగే నగరాల్లో రణగొణధ్వనులకు దూరంగా ఉండాలని కూడా భావిస్తూ ఉంటారు. దీంతో మనాలి ప్రాంతానికి ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. శీతాకాలం రాగానే మనాలికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. మనాలి ప్రత్యేకత ఇక్కడి ఇగ్లూలు. ఇగ్లూ అంటే అతి శీతల ప్రాంతాల్లో ప్రజలు నివసించే ఇల్లు. అయితే ఈ ఇగ్లూలు వరుసగా ఉండవు. అక్కడొకటి ఇక్కడొకటి అన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. కాగా రాత్రి వేళల్లో ఇగ్లూల నుంచి వచ్చే కాంతి అందరినీ మైమరిపిస్తుంది. ఇగ్లూకు ఒక ప్రత్యేకత ఉంది. బయట తీవ్రస్థాయిలో చలి ఉంటే ఇగ్లూలో మాత్రం వెచ్చగా ఉంటుంది. దీనికి సాంకేతిక కారణాలు లేకపోలేదు. మంచు గోడల మధ్య ఉన్న గాలి లోపలి వేడిని బయటికి పోకుండా నిరోధిస్తుంది. దీంతో ఇగ్లూ లోపలి ప్రాంతం వెచ్చగా ఉంటుంది. ఒక్క మనాలినే కాదు, దాదాపుగా అన్ని శీతల ప్రాంతాల్లో ఇగ్లూలు కనిపిస్తూ ఉంటాయి. కాగా మనాలి వాతావరణం తమకు బాగా నచ్చిందంటున్నారు పర్యాటకులు. మనాలిలో గడపడం అంటే ప్రకృతిలో మమేకమైనట్టే అని పర్యాటకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా మనాలి ఇగ్లూలో బస చేయటం ఓ థ్రిల్లే.